హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. సో ముందుగా అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ దేని గురించి మాట్లాడుకుందామంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే థర్డ్ T20 టెస్ట్ మ్యాచ్ అని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజ్కోట్లో జరుగుతుంది. ఆ మ్యాచ్ గురించి ఇవాళ అయితే డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువల్గానే ఇండియా వాళ్ళు అన్చేంజ్ వెళ్తారు అనుకుంటే కనుక ఇండియా వాళ్ళు ఒక చేంజ్ అయితే వేశారు. హర్షదీప్ ఎవరైతే ఉన్నారో ఇండియాస్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ T20 సమయానికి రెస్ట్ ఇచ్చి మొహమ్మద్ షమీని తీసుకొని ఇది ఒక గుడ్ ఏమంటారంటే పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మొహమ్మద్ షమీకి మ్యాచ్ ప్రాక్టీస్ వస్తుంది అది ఇది అని చెప్పి. సో ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ఏం చేంజెస్ లేకుండా దే వెన్ విత్ ద సేమ్ టీమ్. సో అదేం లేదు. ఇక్కడ ఏంటంటే పేస్ వర్సెస్ స్పిన్ అనేది బాగా మంచి బ్యాటిల్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అదే జరిగింది. సో ఏం జరిగింది ఏంటని చెప్పి మనము ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏదైతే మనము ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో టాస్ గెలిచాడు, ఈ మ్యాచ్లో కూడా అదే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. గుడ్ థింగ్. మనకేంటంటే ఎప్పుడు హర్షదీప్ ఫస్ట్ ఓవర్లో మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో ఈసారి అయితే మనకు ఫస్ట్ ఓవర్లో స్టార్ట్ అయితే రాలేదు, బట్ హార్దిక్ పాండ్యా అయితే సెకండ్ ఓవర్లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఫిలిప్ సాల్ట్ ఎవరైతే డేంజరస్ ప్లేయర్నో తనని మళ్ళీ బ్యాక్ ఇచ్చారు. కవర్స్లో ప్రీ డిటర్మైన్ షాట్ వెళ్ళిపోయాడు. సో అదే దాని తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఎవరు మన బెన్ డకెట్ ఇంకా జాస్ బట్లర్. వీళ్ళిద్దరు ఏంటంటే పవర్ ప్లే వరకు ఒక వికెట్ పడకుండా ఒక 63 రన్స్ మంచి రన్స్. సో మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో ఇదే తరుణంలో ఏమైందంటే బెన్ డకెట్ 50 అయితే స్కోర్ చేశారు. సెకండ్ T20 50 ఫర్ బెన్ డకెట్ అనమాట. తర్వాత జాస్ బట్లర్ కూడా వచ్చాడు. ఇక్కడ వరుణ్ చక్రవర్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. 5 వరుణ్ చక్రవర్తి తనని కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీగా బాల్ చేస్తున్నాడు. మిస్టరీ స్పిన్నర్ అని ఎందుకంటారో ఇవాళ దానికి అర్థం చేసింది. ఇండియా వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా ఈ మ్యాచ్ కన్నా ముందర ఈ సిరీస్లో మొత్తం 6 వికెట్లు తీస్తే పేసర్స్, వీళ్ళు వచ్చేసరికి మన స్పిన్నర్స్ వచ్చేసరికి 14 వికెట్స్ తీశారు. సో వరుణ్ చక్రవర్తి ఏం చేశారంటే మన జాస్ బట్లర్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి సంజు శాంసన్ క్యాచ్ అయితే అద్భుతంగా తీసుకున్నాడు. చాలా బ్లేడ్ నిక్ అయింది కాబట్టి సో బాగుంది. తర్వాత ఎవరు మన హ్యారీ బ్రూక్ వచ్చాడు. హ్యారీ బ్రూక్ ఏంటంటే లెగ్ స్పిన్నర్కి ఈ మ్యాచెస్లో చాలా బోల్డ్ అవుతున్నాడు. రవి బిష్ణోయ్కి అయితే హ్యారీ బ్రూక్ అయితే బోల్డ్ అవ్వడం అయితే జరిగింది. వెంటనే ఏంటంటే మన వరుణ్ చక్రవర్తి, జాస్ బట్లర్ బెన్ డకెట్ వీళ్ళందరినీ అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్కి ఏంటంటే లివింగ్స్టన్ నుండి లాస్ట్లో మాత్రం వికెట్స్ తీయడం మన ఇంగ్లాండ్ వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్కోర్ 171. ఇక్కడ ఏమైందంటే ఇంగ్లాండ్ వాళ్ళు 108 ఫర్ 3 దగ్గర నుంచి ఐ థింక్ 128 ఫర్ 6కి వెళ్ళిపోయారు. మన 128 దగ్గర 6 నుంచి 171 స్కోర్ వచ్చిందంటే అది ఓన్లీ మన లివింగ్స్టన్ చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్లనే. సో లివింగ్స్టన్ని లాస్ట్కి మన హార్దిక్ పాండ్యా కూడా తీసేశాడు. ఒక్కటే ఒక కన్సర్న్ ఏంటంటే ఇక్కడ వాషింగ్టన్స్ ఉందని మన సూర్యకుమార్ యాదవ్ అంతగా యూజ్ చేయలేదు. రవి బిష్ణోయ్ ఎక్స్పెన్సివ్ వెళ్ళాడు. 4 overs 46 runs అయితే వెళ్ళాడు. యాజ్ యూజువల్గా వరుణ్ చక్రవర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకి 5 for వచ్చింది. 4 overs 24 for 5. ఏదైతే 172 runs టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని చేసేయడానికి ఇండియా వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ ఎప్పటిలాగానే మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. బట్ సంజు శాంసన్ ఒక ఫాల్ షాట్ పేస్కి దొరికిపోయాడు. ఎవరు మన జాఫర్ అర్చన వేసిన బాల్కి లాంగ్ ఆఫ్ మీద కొట్టబోయి అయితే ఆదిల్ రషీద్ క్యాచ్ అయితే ఇచ్చాడు. తర్వాత అభిషేక్ శర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఇవాళ మంచి షాట్, చాలా అద్భుతంగా తన ఫేవరెట్ బ్యాక్ సైడ్ ఆడుతున్నాడు. అదే షాట్ అద్భుతంగా ఆడాడు. సో ఇది సూర్యకుమార్ డే అనుకున్నాము. కానీ అంతకన్నా ముందు ఏమైందంటే అభిషేక్ శర్మ అదే ఓవర్లో మా క్రేజ్కి ఏమో 2 బౌండరీస్ కొట్టాడు. దాని తర్వాత బాల్ సరిగ్గా జడ్జ్ చేయలేదేమో. ఆ ప్రాపర్ షాట్ అభిషేక్ శర్మ అట్లా షాట్స్ బాగానే ఆడుతుంటారు, బట్ అదే షాట్స్ అయితే అది. సో ఇండియా వాళ్ళు ఏంటంటే ఓపెనర్స్ తొందరగానే అవుట్ అవడం అయితే జరిగింది. వెంటనే ఏమైందంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పరంగా చూసుకుంటే ఓకే, బట్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎవరైతే T20 స్పెషలిస్ట్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. సో సూర్యకుమార్ హ్యాస్ టు పర్ఫామ్. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సింది. సూర్యకుమార్ యాదవ్ ఇవాళ కూడా ఫ్లాప్ అయ్యాడు. సెకండ్ T20 హీరో ఎవరైతే తిలక్ వర్మ ఉన్నాడో తనని కూడా ఆదిల్ రషీద్ వెంటనే అవుట్ చేయడం అయితే జరిగింది. తర్వాతే మన వాషింగ్టన్ సుందర్ కూడా ఇవాళ ఎక్కువ అయితే చేయలేదు జిమ్ ఓవర్టన్కి. నేను ఫస్టే చెప్పినప్పుడు ఇండియా వాళ్ళు ఎక్కువ స్పిన్ మీద ఆధారపడితే మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ పేసెస్ మీద ఆధారపడడం. ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఏంటంటే 4 స్ట్రైట్ ఫార్వర్డ్ బౌలర్స్ ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి 5th బౌలర్కి వచ్చేసరికి వాళ్ళు ఓవర్టన్ ఇంకా లివింగ్స్టన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వచ్చింది.
ఇక నేను నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏమేమంటే ఆదిల్ రషీద్ కన్నా ముందర బట్లర్ లివింగ్స్టన్ని ట్రై చేశాడు, కానీ ఆ ఓవర్లో లివింగ్స్టన్ 11 రన్స్ కొట్టాం. సో మళ్ళీ అతను అయితే తీసుకురాలేదు. లాస్ట్కి ఏంటంటే ఇంకా మ్యాచ్ అయిపోతుంది అనుకుంటున్న టైంలో హార్దిక్ పాండ్యా ఇంకా అక్షర్ పటేల్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసింది, కానీ వాళ్ళిద్దరు చాలా స్లో ఆడారు. వికెట్స్ పడిపోతుంది, వికెట్స్ ఆపి లాస్ట్లో ఫినిష్ చేద్దాం అనుకుంటారు, బట్ అది కాలేదు. లాస్ట్లో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా బాల్ చేశారు. ఎవరు మన జాఫర్ ఆర్చర్ కానీ మాకూడ్ కానీ ఇదంతా. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఇండియా వాళ్ళు 145 రన్స్కి వాళ్ళ ఇన్నింగ్స్ అయితే అవుట్ అయిపోవడం అయితే జరిగింది. సో ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్ లాస్ట్ ఈ సిరీస్లో వాళ్ళు బూని కొట్టడం అయితే జరిగింది. సో 26 రన్స్తో ఇంగ్లాండ్ వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడం అయితే జరిగింది. ఇది మన రాజ్కోట్లో. లాస్ట్ టైం ఇప్పుడు ఒక 25 మ్యాచెస్ 26 మ్యాచెస్ ఆడితే ఇండియా వాళ్ళు అప్పర్ హ్యాండ్, ఇంగ్లాండ్ వాళ్ళు ఒక మ్యాచ్ అయితే వాళ్ళు ముందుకు తీసుకోవడమే జరిగింది. సో నాకు తెలిసింది ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఏదైతే మన ఇది 5 తీసుకున్నారో అది వేస్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 5 వికెట్స్ తీసుకున్న తర్వాత ఏ ప్లేయర్ అయినా గెలవాలని కూడా, బట్ ఇక్కడైతే వరుణ్ చక్రవర్తి గెలిచారు. సో లాస్ట్ ఓవర్స్లో ఏదైతే వాళ్ళ టేలెండర్స్ మాకూడ్ ఇంకా ఎవరు మన ఇంగ్లాండ్ టేలెండర్స్ మాకూడ్ ఇంకా ఆదిల్ రషీద్ కొట్టారు 15 to 20 రన్స్. ఆ రన్స్తోనే ఇండియా వాళ్ళు ఓడిపోవడమే జరిగింది. సో క్రూషల్ మ్యాచ్ ఇండియా వాళ్ళు ఓడిపోయారు. ఈ మ్యాచ్ గెలిచుంటే మనము కంఫర్టబుల్గా సిరీస్ని మన వైపు తిప్పుకునే వాళ్ళం, బట్ సిరీస్ అయితే మన వైపు రాలేదు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎల్లుండి జరిగే మ్యాచ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. స్టేట్ యూనిట్ నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.